హలో. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి హ్యాబడనియా. థ్యాంక్ యూ రా తమ్ముడు. థ్యాంక్స్ చెప్పి అయిపోవడం కాదు, పార్టీ అది రాబేగా. నీతో ఇప్పుడు ఇదే గోల్రా. సరే, ఆ పార్టీ ఏదో చూసుకుందాం కానీ నైట్ బిర్యానీలు ఆర్డర్ పెట్టాను. ఎందుకు? అదేరా పంచాలి కదా. సరే సరే, నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చి ఫ్రెష్ అయ్యేస్తాను. స్పాట్ దగ్గర కలుద్దాం. తీసుకెళ్ళి పని చేస్తే మన పార్టీలో ఏమన్నావు కదా, అది చూద్దాం. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాం. ఎక్కడ్రా? అన్నా చిన్న పనిలో నేను వచ్చేస్తున్నాను. అదంతా కాదు కానీ ముందు నువ్వు రా. వచ్చేస్తున్నానన్నా. నీకోసం వెయిట్ చేస్తున్నాను రా, త్వరగా రా. హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్ యూ రా, బాగా వెయిట్ చేయించావు. ఏంటో దమ్మనం తీసుకొచ్చావా? ఇదిగో అన్నా. సరే, ఎక్కడ ఉంటారు అన్నదులు? బ్రిడ్జి కింద మొత్తం ఆలే అన్నా. సరే, నీ బండి మీద పోదాం పద. పద. రే, పనిచేటప్పుడు వీడియో మాత్రం బాగా తీయాలి రోయ్. చూస్తావు కదా ఇన్స్టా మొత్తం షేక్ చేసేదు. అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడ స్టార్ట్ చేద్దాం. అన్న ఎక్కడ ఎవడో ఉన్నాడు అన్న. సరే పద, ముందు ఇతనికి ఇచ్చి. బాబు, బాబు, ఏం బాబు? అతను ఒక ప్యాకెట్ ఓపెన్ చేయరా. ఇదిగోనా. వాటర్ బాటిల్ తెచ్చావా? తీసుకో బాబు. అయ్యా అయ్యా, చాలా సంతోషం అయ్యా. ఎందుకండి నవ్వుతున్నారు? బాబు, నేను ఒకప్పుడు బాగా బతికి ఉన్నా బాబు. వ్యాపారం నష్టం వచ్చి డబ్బులన్నీ కోల్పోయాను బాబు. నా బంధువులు కూడా కోల్పోయాను అయ్యా. ఏదో నాకు అంతచక్కని రోగం వచ్చిందయ్యా. ఆఖరికి నా పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోయారు. కష్టపడదామంటే రోగం ఉన్న వంటికి శక్తి ఎలా వస్తుంది? ఆఖరికి అడుక్కుందామన్నా సరే నా కుటుంబం ఎక్కడ పోతుందోనని నా ఊరు వదిలి ఈ ఊరు వచ్చానయ్యా. భోజనం చేసి 3 రోజులు అయిందయ్యా. ఈరోజు ఒకేసారి భోజనం చూసేసరికి దేవుడు నాపై దయ చూపించాడు అనుకో. లోపే ఏ స్థితిలో ఉన్నానో నన్ను గుర్తు చేయడానికి మీరు కెమెరా పట్టుకొచ్చారయ్యా. ఒక చేతితో చేసి సాయం ఇంకో చేసి తెలియకూడదయ్యా. మరి మీరేంటయ్యా? ఓ చేతితో భోజనం పెట్టి మరో చేతితో కెమెరా పెట్టి దేశమంతా తెలిసినట్టు చేస్తున్నారు కదయ్యా. మా దేన పరిస్థితి మళ్ళీ మాకు గుర్తు చేసిన చాలా థ్యాంక్స్ బాబు. ఎవరిదైనా భోజనం తీసుకున్న భయం వేస్తుందయ్యా. మాలోటోళ్ళని బాధ పెట్టి ఆ వీడియో 100 మంది పంపి వచ్చే ఆనందంతో 10 కాలం చల్లగొండయ్యా. ఈ ఆనందంతో నా కడుపు నిండింది బాబు. ఈ భోజనం కూడా పట్టుకెళ్ళి పక్క వాళ్ళకి ఇచ్చి అది కూడా పేరు తెచ్చుకుని దాని కూడా నడిపించుకోండి అయ్యా. ఏం బతుకులయ్యా. చాలా తప్పు చేసామన్నా. అవునరా. ఒక్క పూట భోజనం పెట్టి వాళ్ళ జీవితాంతం పోషిస్తున్నట్టు వాళ్ళ ఫోటోలను ఒక 10 ఊర్లకి చూపించే దాన వీర సూరకర్ణులకి మా ఈ చిత్రం అంకితం.